హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫిఫ్లో. ఈరోజు వీడియోలో మనం బ్లెండర్లో తెలుగు టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి తెలుగు టైపింగ్ అని టైప్ చేసి ఫస్ట్ వచ్చే లింక్ని క్లిక్ చేద్దాం. ఈ బాక్స్లో నేను సంక్రాంతి అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ని కాపీ చేసుకుందాం. నేను ఇప్పుడు బ్లెండర్ 4.0 ఓపెన్ చేస్తున్నాను. షిఫ్ట్ ఏ క్లిక్ చేసి టెక్స్ట్ని యాడ్ చేసుకుందాం. ట్యాబ్ క్లిక్ చేసి ఇంగ్లీష్ టెక్స్ట్ని టైప్ చేస్తున్నాం. మనకు నార్మల్గానే వస్తుంది. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న తెలుగు టెక్స్ట్ని పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసాం, బట్ మనకు తెలుగు టెక్స్ట్ కనిపించట్లేదు. నెక్స్ట్ మనం బ్లెండర్ 5.0.1ని ఓపెన్ చేద్దాం. టెక్స్ట్ని యాడ్ చేసి తెలుగు టెక్స్ట్ని పేస్ట్ చేద్దాం. తెలుగు టెక్స్ట్ వచ్చింది కానీ పర్ఫెక్ట్గా రావట్లేదు. ఇక్కడ మనం తెలుగు ఫాంట్ని యాడ్ చేసినా సరే రావట్లేదు. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్లో తెలుగు టెక్స్ట్ని పేస్ట్ చేస్తున్నా. టెక్స్ట్ని ఇంక్రీజ్ చేసుకుని టెక్స్ట్ కలర్ బ్లాక్ తీసుకుంటున్నా అండ్ ఒక తెలుగు ఫాంట్ని సెట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ టెక్స్ట్ని PNGలో సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ గూగుల్ ఓపెన్ చేసి PNG టు SVG కన్వర్టర్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే లింక్ని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మన తెలుగు PNG టెక్స్ట్ని అప్లోడ్ చేసి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ అయింది, డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లెండర్ ఓపెన్ చేసి ఫైల్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్లో SVG అని ఉంటుంది, ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసిన SVG టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుందాం, ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు తెలుగు టెక్స్ట్ మనకు బ్లెండర్లోకి వచ్చింది. బ్లెండర్లో SVG ఫైల్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఫైల్ సైజ్ చిన్నగా వస్తుంది. దాన్ని మనం స్కేల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని ఎక్స్ట్రూట్ చేద్దాం. SVG ఫైల్ మనకి కర్వ్స్లో వస్తుంది. కర్వ్స్ని ఎక్స్ట్రూట్ చేయడం కన్నా మెష్లో కన్వర్ట్ చేసి ఎక్స్ట్రూట్ చేస్తే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. దానికోసం టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి కర్వ్ టు మెష్ని కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు కర్వ్స్లో ఉన్న టెక్స్ట్ మెష్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఏ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసి ఈ క్లిక్ చేసి ఎక్స్ట్రూట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం మెటీరియల్స్ యాడ్ చేసుకోవచ్చు ఆర్ టెక్స్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది ఏ వర్షన్లోనైనా వర్క్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.